హాయ్ అండి, వెల్కమ్ టు సత్యాస్ హబ్. ఈరోజు నేను డే 6లో బేబీ ఫ్రాక్ అనేది చూపిస్తాను కదా. బేబీ ఫ్రాక్ అయితే ఇలా మనం 4 లేయర్స్ అయితే తీసుకోవాలి. నేను కాటన్ శారీ మీద చేస్తున్నాను ఈ బేబీ ఫ్రాక్ కూడా. మీకు కావాలంటే వేరే క్లాత్ మీద ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ బాడీ పొడవును అయితే తీసుకుంటున్నానండి. 8.5 తీసుకున్న తర్వాత ఈ చివరన ఓపెన్ ఉన్న దగ్గర నెక్ వెడల్పు తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు 1.5 పెట్టుకున్నాను. నెక్ వెడల్పు దగ్గర తీసుకున్న తర్వాత షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ 2.5 తీసుకుంటున్నాను. షోల్డర్ 2.5 తీసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ బ్యాక్ నెక్ అనేది తీసుకోవాలి. 3.5 పెట్టుకుంటున్నాను. 3.5 ఇలా డ్రా చేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ దగ్గర నుంచి చంక లూజ్ అనేది తీసుకోవాలి. చంక లూజు 3 పెడుతున్నాను. ఇది 3 ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది కరెక్ట్ ఫిట్టింగు. లేదు అంటే బాడీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే 1.5 ఇయర్ నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ చంక లూజ్ తీసుకున్న సెకండ్ డాట్ దగ్గర నుంచి బాడీ లూజ్ అనేది తీసుకోవాలి. చంక లూజ్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి. 6.5 పెట్టుకున్నాను. తర్వాత మనం ఇలా నెక్ వెడల్పుని బాడీ లూజ్ని ఇలా డ్రా చేసుకొని కిందన బాడీ పొడవు తీసుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి సేమ్ మెజర్మెంట్ ఉందో లేదో చెక్ చేసుకొని స్క్వేర్ షేప్లో అయితే మనం డ్రా చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మనం కర్వ్ షేప్ కోసం నెక్ దగ్గర అయితే 1/2 ఇంచు, చంక లూజ్ దగ్గర అయితే 1 ఇంచు సేమ్ మనం బనియన్ కట్ చేసాం కదా, సేమ్ ఇంచుమించు బనియన్ టైప్లోనే ఉంటుంది ఈ బాడీ పార్ట్ కటింగ్. స్లీవ్లెస్ ఫ్రాక్ కాబట్టి సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి. అదే మెజర్మెంట్స్ మారుతాయి అంతే, ప్రాసెస్ అయితే అలానే ఉంటుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. మొత్తం బాడీ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. క్లాత్ ఒకటి చూపించి వేరే పార్ట్లో కట్ చేస్తుంది అనే డౌట్ కొంతమందికి ఉండొచ్చు. నా దగ్గర అయితే ఆ వీడియో మిస్ అయ్యింది, ఎందుకంటే నేను క్లాస్లో నేర్చుకున్నప్పుడు కుట్టిన వీడియో కాబట్టి. అది ఇంటి దగ్గర నేను సపరేట్గా ఈ క్లాత్ ఉంటే మీకు చూపించడం కోసం అని చెప్పి వీడియో తీసి కట్ చేశాను. ఇలా అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అయితే విడిగా కట్ చేసుకోవాలి మనం. నేను ఇంకో ఫ్రాక్ మీకు ఇంటి దగ్గర వివరంగా మంచి క్లాత్ మీద కుట్టి అయితే నేను చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనం మెడ దగ్గర చంక దగ్గర ఇలా లాంగ్ పెట్టికోట్కి వేసుకున్నాం కదా స్టిచ్, అలా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద పార్ట్ని అయితే కుచ్చులు పెట్టుకుని బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకో. ఇలా బాడీ పార్ట్కి కుచ్చులు పెట్టుకుంటూ కింద పార్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలి. మనం కుచ్చులు అనేవి ఎంత నీట్గా పెట్టుకుంటామో ఫ్రాక్ అనేది అంత అందంగా అయితే కనిపిస్తుంది. ఇలా కుచ్చులు పెట్టుకుంటూ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి రివర్స్లో వేసి 2 పార్ట్లని అటాచ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకొని తర్వాత సైడ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. తర్వాత మీ బాడీ మెజర్మెంట్ బట్టి సైజ్ చేసుకొని కిందను కూడా ఒక బార్డర్ అనేది వేసుకుంటే సింపుల్గా స్లీవ్లెస్ బేబీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇది 3 ఇయర్స్ బేబీకి నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.